పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇగోండి కనిపిస్తున్నాయి కదా బ్యూటిఫుల్ దండలు. వీటి గురించి డీటెయిల్స్ ఇవ్వండి అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అంటే మనం ఈ బ్రాస్ ఐటమ్స్ చూసేటప్పుడు కనిపిస్తాయి కదా. నేనేంటంటే ఇవి కొంచెం ధైర్యంగా వీడియో చేయలేకపోతున్నాను అనమాట. ధైర్యంగా చేయలేకపోవటానికి రీజన్ ఏంటంటే, మనం ఈ తీసుకుని వచ్చినప్పుడు ఏంటంటే లైక్ పీక్ ఆఫ్ ద సీజన్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మంచి పీక్ టైం అనమాట. అంటే శ్రావణ మాసం టైంలో వచ్చినాయి ఇవి. ఆ టైంలో నేను ఆర్డర్స్ ఉండటం వల్ల ఇది నేను ప్రాపర్ సప్లై చేయలేకపోయాను. అందుకని చెప్పి ధైర్యంగా వీడియోలో పెట్టాలంటే భయం వేసింది అనమాట. అంటే పేమెంట్ చేపించి కొంతమంది ఏంటంటే అడ్వాన్స్ వేసేస్తాము పర్లేదు. ఈ కలెక్షన్కి అందరు నాకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది సంజనాన్ని ఎత్తికి పట్టుకుంది అనమాట. అయితే ఎత్తికి పట్టుకోలేదు కానీ మొత్తానికి తనే, మా వారు సంజన ఇద్దరు వెళ్ళొచ్చారు వీటి కోసం. అప్పుడు నేను వెళ్ళలేదు. అవన్నీ పక్కన పెడితే ఏంటంటే, ఇవి మొత్తం టోటల్గా హ్యాండ్మేడ్ ఐటమ్ అండి. ఈ మొత్తం అంతా కూడా క్లాత్తో చేసింది. ఒక కలర్ వెళ్ళి ఇంకో కలర్ కంటుకోవటం కానీ ఏముండదు అనమాట. మీరు దగ్గరగా చూడండి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు 2 ఫ్యాబ్రిక్స్ తీసుకుంటారు. ఈ 2 ఫ్యాబ్రిక్స్ తీసుకుని వాటికి డైయింగ్ చేపించటం, మళ్ళీ అదంతా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఇది మొత్తం ఏంటంటే, మనం ఈ దండ ఒకటి తీసుకుంటున్నాము అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే ఇది మొత్తం అండి, ఒక ఆవిడ ఇప్పుడు మహిళా మండలి టైపు ఉంటారు కదా సొసైటీ, అట్లా చుట్టుపక్కల విడోస్ ఇలా ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఇంట్లోనే చేసి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చేపిస్తారంట ఇవి. సో నాకు బాగా నచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఇంకా మనము హెల్ప్ చేయాలని చెప్పి వెంటనే నేను ఇవన్నీ తెప్పించడం జరిగింది. మన కస్టమర్స్ కూడా అందరికీ అండి, యూఎస్ వెళ్ళిన వాళ్ళు అయితే కొంతమంది తీసుకెళ్లారు. అబ్బాయి ఎంత బాగున్నాయి, వాళ్ళకి ఇలాంటి మాలలు దొరకడం కష్టం అవుతుంది కదా. దీని గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేసినాకే వీడియోలోకి వెళ్దామని మొత్తం వివరాలు చెప్తానండి. నేను మీకు యూజువల్గా క్లాత్తో చేసినవి, అలాగే ప్లాస్టిక్ ఐటమ్ వాడి చేయొచ్చు, కానీ ఇదేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది అట్లా మీకు సింగిల్ కలర్ దొరుకుతాయేమో, కానీ ఇట్లా డబల్ షేడ్ వేసినవి అయితే మాత్రం బయట ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా సెట్ చేసి చూడండి, తెలుస్తుంది కదా, దొరకవు. స్పెషల్లీ చాలా డిఫరెంట్ ఐటమ్ అని నాకు అనిపించింది. వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. స్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళినాయండి, వాళ్ళైతే గృహప్రవేశానికి పెట్టుకున్నాక చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. మాకు బోల్డన్ని ఆర్డర్స్ వచ్చినాయి. పచ్చిపూలు దొరుకుతాయి ఇండియాలో అయితే, కనీసం చేయించుకోవచ్చు. ఇండియాలో ఉండే వాళ్ళు ఒకటి తీసుకుని వెళ్ళి వాళ్ళకి నచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ రిపీటెడ్. అవి గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ మొత్తానికైతే ఇవి చాలా యూనిక్ ఐటమ్. ఇవి ధైర్యం చేసి వాళ్ళు వీడియో చేస్తున్నాను. స్టాక్ ఎవరికైనా అంటే మీకు కస్టమైజేషన్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇందులో నేను చూపిస్తాను, అందులో అలా కాకుండా ఇంకో కలర్ కాంబినేషన్ ఏదైనా మీరు చేయించుకోవాలన్నా కూడా చేపించిస్తాము. కొంచెం టైం ఇవ్వాలండి, ఎందుకంటే ఇది మొత్తం హ్యాండ్మేడ్ ఐటము, చాలా టైం పడుతుంది చేయడానికి. కనుక కొంచెం నాకు ఒక 10 days అట్లా టైం ఇస్తే నేను చేపించిస్తాను. ఇదిగోండి, ఇవైతే గజమాలు అనమాట. అంటే మనకి 6 feet గుమ్మాలు ఉంటాయి కదండి, వాటికి సరిపడా కింద వరకు వస్తుంది. ఈ లెంత్గానే మీరు ఇట్లా అడ్డం కూడా మీరు సరిపడా లెంత్ చేయించుకోవాలన్నా చేయించవచ్చండి. దానికి అకార్డింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇదైతే ఇదొక మోడలు. ఇదంతా ఏంటంటే మనకి లిల్లీలు కడితే మాల కట్ చేస్తారు చూసారా, ఆ టైప్ వస్తుంది. ఇదన్నా కొంచెం మొత్తం క్లాత్తో చేసినట్టు ఉంటుంది అనమాట. అవన్నీ చామంతులు గులాబీలు కలిపినట్టుగా ఒకటి, చామంతులోనే కలర్స్ డిఫరెంట్ కలర్స్ వాడి కట్టినట్టుగా ఒకటి, అట్లా. ఇవి గజమాలు అండి. ఇవి చామంతుల్లాగా ఉన్నాయి కదా, ఇవేమో 11,000 అండి. చెప్పాను కదా మీకు, వినంగానే అమ్మో అనిపిస్తుంది, కానీ వాస్తవంగా చూస్తే దాని వర్త్ తెలుస్తుంది. ఇంకొకటి, ఇది వాష్ చేసుకోవచ్చు ఈజీగా. ఎండపడని ప్లేస్లో అయితే కనుక 7-8 ఏళ్ళు ఈజీగా ఉంటాయి అన్నమాట, ఏం టెన్షన్ లేదు. ఇంకా ఇది ఉంది చూసారా, ఇలా చేస్తున్నది, ఇది 9,500 అండి. కింద వైపున ఇలా వస్తుంది. ఈ చామంతుల్లో కాంబినేషన్స్ మారినా కూడా ఏదైనా ప్రైస్ సేమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అదే ఇందాక చూసాం కదా గజమాలలో, ఇట్లా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది రోజెస్ లాగా ఉంటాయి, వైట్ రెడ్ రోజెస్ లాగా. ఇక్కడ మధ్యలోనేమో గ్రీన్ కలర్ అది వేసి కడతారు కదా మాల, ఆ టైప్ వస్తుంది. ఇందులో మీరు కావాలంటే రెడ్ కూడా చేయించుకోవచ్చు. ఇది కొంచెం పింకిష్గా ఉంది కదా, పింక్ కలరు, రెడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇందాక మనం చూసాం కదండి, ఇదేమో మధ్యలోకి గుమ్మానికి సగానికి వస్తుంది, తోమాల టైప్ అనమాట. ఇది అది ఫుల్ వస్తే ఇది హాఫ్ వస్తుంది. 1 మీటర్ లెంత్ వస్తుంది మనకి ఇట్లా స్ట్రైట్.
సేమ్ 1 మీటర్ ఇట్లా వస్తుంది, 1 మీటర్ పైన వస్తుంది, ఇలా అడ్డం వస్తుంది. కొలత మీకు ఎగ్జాక్ట్గా పిక్స్ షేర్ చేస్తాము కదా, దానిలో ఉంటుంది. ఇంకా ఇది ప్రైస్ వచ్చి ఇది మీకు 7800 అండి. ఇది ఒకటి అసలు ఒక రేంజ్లో ఈ అయితే మేము తయారు చేయించలేకపోయాం అనమాట, అంత డిమాండ్ ఉంటుంది ఈ కలర్కి. 7800 ఇది కూడా. యాక్చువల్గా ఇవి చూపించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, అసలు వీటిని డిస్ప్లే నేను ఎక్కడ పెట్టి చూపించాలో నాకు అర్థం కాల. ఇవి ఏంటంటే గుమ్మాలకి ఇట్లా సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి, లేదు అంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పటాలకి వేసుకోవాలన్నా దేనికైనా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 3400 అండి పేరు. దీనికి ఇలా కుచ్చులు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈచ్ కుచ్చు 200. ఇందాక చూసాం కదా మనం హాఫ్ తోరణము, ఇది కూడా అందులోనే 7800. ఈ సైడు మాలలు అనమాట, గజమాలలాగా చక్కగా మనం వరలక్ష్మి వ్రతం అయి చేసుకున్నప్పుడు అసలు ఈసారి స్పెషల్ అట్రాక్షన్స్ సునీత గారు మీ దండలు అని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇవి ఈచ్ మాల 2000 అండి. మనం దీన్ని సింగిల్ లెంత్లో కూడా చేయించుకోవచ్చు, ఓకేనా. ఇందులోనే ఇదేమో గులాబీలు చామంతులు కలిపి కట్టినట్టుగా, ఇదిగోండి ఇందాక చూసాం కదా, దానిలోనే ఇందాక చూసిన అట్లా ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఏం వాడలేదు. వీటిల్లో ఈ మల్లె మొగ్గలాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి విరజాజి మొగ్గలాగా. ఇదొకటి ప్లాస్టిక్ అనమాట, మిగిలిందంతా క్లాత్. ఇది హాఫ్ తోమాల గుమ్మానికి ఇలా వస్తుంది, మధ్యలో ఇది ఎలాడుతుంది, ఇటు ఇలా వస్తుంది అనమాట. సైడ్కి ఇవి వస్తాయి. ఇది హాఫ్ ఉంది, దీనిలోనే ఫుల్ లెంత్ ఉంది, ఇంకా చిన్నగా కూడా ఉన్నాయండి. ఇది ఒక కలర్ వస్తుందండి, ఇది కూడా అంతే. మీకు ఇవి సెంటర్లో ఇలా వస్తాయి గుమ్మానికి, సైడు ఈ లెంత్ ఎలాడుతాయి అనమాట, అటు ఇటు. ఇది సెంటర్లో ఎలాడుతుంది, ఓకే. ఇందులోనే మీకు ఇందాక చూసాం కదా ఆ కలర్ ఒకటి వస్తుంది, ఇదిగోండి ఈ కలర్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. మీరు కలర్ కాంబినేషన్స్ ఏ కావాలన్నా చేపించిస్తాము. ప్రజెంట్ అయితే ఇవి చెప్పాను కదండి, ఇట్లా వచ్చినాయి అంటే నేను ఆన్లైన్లో చూపించక ముందే షాప్లోనే అయిపోతున్నాయి అనమాట, అట్లా ఉంది. ఇది ఏంటంటే చిన్న లెంత్ అండి, ఇది హాఫ్ మీటర్ కంటే కొంచెం ఉంటుంది మేబీ. అంటే చిన్నదంటే నేను చిన్నగా ఉన్నాను, అది ఎక్కడో ఆకాశంలో పెడితే నాకు ఎక్కడ అందిద్ది, 1 గజం ఉందా ఏమోలేండి. లెంత్ మెన్షన్ చేస్తాం పిక్లో, అదైతే తీసేవాళ్ళు లేరు ఇవాళ. ఇవేంటంటే పటాలకి ఆటికి పెట్టుకోవడానికి మనకి కలిసమ్మాలు అని చెప్పి తెప్పించాం స్పెషల్గా. ఇంకా ఇవేంటంటే పైనవి ఇందాక హాఫ్తో మాల చూపించే కదండి, సగం గుమ్మానికి ఇట్లా వస్తాయని. ఇందులో మనం చూసిన చామంతిల్లో కలర్స్ అన్నీ ఏది కావాలన్నా చేపించుకోవచ్చు. ఇది ఒక మోడల్, ఇది కారబంతి చామంతి అన్నీ కలిపి కట్టినట్టుగా ఉంటుంది అనమాట, భలే ఉంటుంది. ఇది వచ్చి మీకు ప్రైస్ 5400 అండి. ఇది మిడిల్ లెంత్ వస్తుంది గుమ్మానికి. ఇది కూడా అంతే తోమాల, ఇది ఒక టైప్ చిన్నగా వస్తుందా. అదండి మరి ఈ రోజుకైతే వీడియో. నేను అన్నీ ప్రాపర్గా మీకు మేబీ డిస్ప్లేలో అర్థమైందో లేదో తెలియదు, అంటే ఎక్కడ డిస్ప్లేలో పెట్టి చూపించాలో కూడా నాకైతే అర్థం కాలేదన్నమాట. కాకపోతే ఇవైతే ఉంటాయి, ఫొటోస్ మీకు అన్నీ క్లియర్గా ఉంటాయండి. అక్కడ మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీరు దాని లెంత్ అది అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రైస్ చెప్పడం మర్చిపోయినా కానీ మీరు అన్నిటివి అక్కడ చూడొచ్చు అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఏమనిపించింది మీ కలెక్షన్ అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.